హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, నేను ఒక చెత్త పని చేశాను. బేసికల్లీ ఏం చేశానంటే, మనం ఎప్పుడైనా మన ఇండియా నుంచి వేరే కంట్రీకి కానీ ఎక్కడికైనా మూవ్ అయితే, మనం టూరిస్ట్ వీసాగా కానీ వర్క్ వీసా ఎలా అయినా మనం మన ఇండియా దాటి వేరే కంట్రీకి వెళ్ళామంటే, నీకు అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే పాస్పోర్ట్. అంటే నీ యొక్క వెరిఫికేషన్ ఐడి పాస్పోర్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఎవరైనా పోలీసులు పట్టుకున్నా ఫస్ట్ నేను పాస్పోర్ట్ అడుగుతాను. అంటే నీ ఐడెంటిటీ వెరిఫై చేసుకోవడానికి నువ్వు నిజమైన మనిషా లేకపోతే నువ్వు ఏమన్నా టెర్రరిస్ట్ అలాంటివి. సో నేనేం చేశానంటే అలాంటి పాస్పోర్ట్ని ఆల్మోస్ట్ పోగొట్టుకున్నాను. సో ఎలా పోగొట్టుకున్నానంటే, నార్మల్గా మన కెనడాలో ఉన్నప్పుడు పోలీస్ వెరిఫికేషన్ అనేది చేపియాలి. మనం పోలీస్ వెరిఫికేషన్ మ్యాండేటరీ అనమాట. నేనేం చేశాను, పోలీస్ వెరిఫికేషన్ నాకన్నా ముందు మా ఫ్రెండ్స్ అందరు చేయించారు పోలీస్ వెరిఫికేషన్. అలాగే నేనేం చేశానంటే, మా ఫ్రెండ్స్ ఒక 5 కాల్ చేశాను. 5 కాల్ చేసి అడిగాను. అన్ని డాక్యుమెంట్స్ సెట్ చేసుకొని యూట్యూబ్లో 5-6 వీడియోస్ చూసి మొత్తం అంతా సెట్ చేశాను. పేమెంట్ చేశాను, పాస్పోర్ట్ ఫోటో దిగాను, డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్లు తీపిచ్చాను, సైన్స్ చేయించాను. లాస్ట్లో ఏమైందంటే మా ఫ్రెండ్స్ అందరూ అరే పాస్పోర్ట్ పంపించకూడదని చెప్పారు. అంటే అక్కడికి మనం ఒటావా అనే సిటీ ఉండిద్ది, ఆ సిటీకి మనం పాస్పోర్ట్ని పంపించాలి వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి. సో యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్క దగ్గర చేయకూడదని చెప్పారు. నేనేం చేశాను, ఎందుకైనా మంచిది, సరే ఇంతమంది చెప్తున్నా కదా ఒక్కసారి మన అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళని కన్ఫర్మ్ చేసుకుందామని బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి వీళ్ళు చేస్తారన్నమాట వెరిఫికేషన్. వీళ్ళు ఇండియాలో పోలీసులు పంపించి మన వెరిఫికేషన్ చేయించి వీళ్ళు మనకి మళ్ళీ రిటర్న్ చేస్తారు పాస్పోర్ట్ లెటర్తో పాటు. సో నేనేం చేశాను, వాళ్ళకి కాల్ చేసి అడిగితే వాళ్ళు ఖచ్చితంగా పాస్పోర్ట్ పెట్టాలి, పాస్పోర్ట్ పెట్టకపోతే నీది రిజెక్ట్ అయిపోయింది అని భయపించారు. సో నేనేం చేశాను, సరే వీళ్ళు చెప్పారు కదా అని పాస్పోర్ట్ పంపించాను. సో పాస్పోర్ట్ పంపించేత రిలీజ్ అయింది ఏంటంటే, అసలు మన దగ్గర అసలు ఐడి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీగా ఇండియా వెళ్ళాలనుకో నేను రేపు, నా దగ్గర ఐడి లేదు. సో నేనేం చేశాను, నాకు అదే పనిగా నాకు ఈ వీకెండ్స్ సండే ఒక ఎగ్జామ్ కూడా ఉందన్నమాట, ఈఎల్టీఎస్ అనే ఎగ్జామ్. సో ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్పోర్ట్ మ్యాండేటరీ. నేనేం చేశాను, ఈ పోలీస్ వెరిఫికేషన్కి ఆల్మోస్ట్ లైక్ $300 స్పెండ్ చేశాను. ట్రాన్స్పోర్ట్కి అయితేనేమి, అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్ట్కి, అలాగే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కి అలాగా మనీ స్పెండ్ చేశాను అనమాట, చాలా మనీ స్పెండ్ చేశాను. దాంతోపాటు ఈ ఐఎల్స్ ఎగ్జామ్కి ఒక $350 స్పెండ్ చేశాను. సో టోటల్ $650 అక్కడ స్పెండ్ చేశాను. సో ఇప్పుడు ఏమైపోయిందంటే నా పాస్పోర్ట్ నాకు కావాలి. సో నేను ప్యూరో లెటర్ అనే ఒక ఇప్పుడు మనకి ఎలాగైతే పోస్టల్ పంపించే డెలివరీస్ ఉంటాయో ఫెడెక్స్, ప్యూరో లెటర్ వాళ్ళు చాలా ఉంటాయి. సో మనం ప్యూరో లెటర్ వాళ్ళతో ఉన్నాం అనమాట. సో వీళ్ళతో ఉంటే ఏమైందంటే నేను పంపించిన తర్వాత టెర్మినేట్ చేశాను. అంటే ఏంది, మనకి వీళ్ళ కస్టమర్ కేర్ సర్వీస్ ఎంత చండాలంగా ఉండిద్దంటే, సో వీళ్ళు మొత్తాన్ని హ్యూమన్స్ని తీస్తారు. మనం ఎవరితో మాట్లాడాలంటే ఫస్ట్ మంత్ మాట్లాడిద్ది, మనం 100 క్వశ్చన్లు అడిగితే అది 200 క్వశ్చన్లు అడుగుతుంది మళ్ళీ. అంటే నేను అడుగుతాను, నన్ను హ్యూమన్తో కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి అట్ లాస్ట్ వాళ్ళతో మాట్లాడి దాన్ని క్యాన్సిల్ చేయించాను. సో నేను నిన్నైతే పంపించాను, ఇవాళ మళ్ళీ దాన్ని టెర్మినేట్ చేసి మళ్ళీ రివర్స్ తెప్పించాను అనమాట. సో ఆ రివర్స్ వచ్చేది ఏమైందంటే, నా అడ్రస్ రాంగ్ అడ్రస్ ప్రింట్ అయ్యి రాంగ్ అడ్రస్కి వెళ్ళిపోయింది నా పాస్పోర్ట్. సో అంటే ఇప్పుడు పాస్పోర్ట్ నా ఇంటికి రాలేదు. అది వాళ్ళు ఏం చేశారు, అడ్రస్ మిస్ మ్యాచ్ అని చెప్పి మళ్ళీ పాస్పోర్ట్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ ప్యూరో లెటర్ నా ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి అటు ఇటుగా మనకి 2:26 అయిందనమాట. సో నార్మల్గా ఏమైందంటే, నేను యూజువల్గా నైట్ పూట ఎప్పుడన్నా ఉంటే నాకు బోర్ కొడితే ఏం చేస్తానంటే, ఫస్ట్ ఒకటి ఫుడ్ ఆర్డర్ పెడతాను. ఒకవేళ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని నేను పిజ్జా ఆర్డర్ చేసుకుని తిన్నాను అనమాట. అలా ఫుడ్ ఆర్డర్ తర్వాత నా నెక్స్ట్ సర్చ్ ట్యాబ్ వచ్చేసి గ్యాడ్జెట్స్ మీదకి వెళ్ళిపోయింది. అంటే నేను బెస్ట్ బై అన్నీ ఓపెన్ చేసి చూస్తుంటాను, అంటే కొనగానే చూస్తూ ఉంటాను. సో నా దగ్గర బేసికలీ 16 Pro ఉంది, అంటే 16 Pro బ్లాక్ కలర్. సో ఇది రీసెంట్గా 17 వచ్చింది, కానీ నాకు పెద్దగా అప్గ్రేడ్ చేయలేదు, ఎందుకంటే నాకు 17 అంతగా నచ్చలేదు. నాకు కొంచెం ఓల్డ్ ఫోన్స్ బాగా నచ్చుతాయి. నాకేమనిపించిందంటే, నేను ప్రీవియస్గా వాడిన ఫోన్లు కూడా 13 అలాగే ఐఫోన్ X అన్ని చిన్న సైజు. నాకు ఎప్పటి నుంచో ఒక లాంగ్ సైజ్ ఫోన్ లాంగ్ సైజ్ ఫోన్ వాడాలని చెప్పేసి నేను మొన్న నైట్ ఆర్డర్ చేశాను. ఊరికి ఒక ఫోన్ 15 Pro Max ఇంకో మోడల్ ఆర్డర్ చేశాను అనమాట. జస్ట్ కొంచెం సైజ్ పెరిగితే ఎలా ఉంటుందో వాడడం అని చెప్పేసి నాకు తెలుసు, నా దగ్గర డబ్బులు లేకపోయినా కానీ నేను ఆర్డర్ చేశాను. సో మనకైతే 1 డేలో ప్యూర్ లెటర్ డెలివరీ వచ్చేసింది అనమాట. సో ఫోన్ డెలివరీ అయితే మాత్రం 1 డేలో వచ్చింది, కానీ పాస్పోర్ట్ మాత్రం మనకి రాంగ్ అడ్రస్ పడింది అనమాట. సో ఈ 2 ప్యూర్ లెటర్ నుంచి వచ్చింది, పాస్పోర్ట్ కూడా ఫోన్ కూడా. కానీ ఫోన్ మన చేతికి వచ్చేసింది, కానీ పాస్పోర్ట్ రాలేదు. ఇప్పుడైతే మనం ప్యూర్ లెటర్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి, వాళ్ళకి చాలా డీలర్షిప్స్ ఉన్నాయి, మనం వెళ్ళి కనుక్కొని మన పాస్పోర్ట్ని అయితే మనం వెనక్కి తెచ్చుకోవాలి. ఎందుకంటే పాస్పోర్ట్ లేకపోతే మాత్రం మనం వేరే కంట్రీలో చాలా రిస్క్ చేస్తున్నట్టు. సో 5-6 డేస్కి అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు ఈ వెరిఫికేషన్ 1 మంత్ పట్టిద్ది అంటున్నారు. నాకైతే రిస్క్ చేయాలంటలేదు. సో నేనైతే నా మొత్తం పార్ట్ అంతా తీసుకొచ్చేసి, అంటే ఆ బాక్స్ అంతా మొత్తం తీసుకొచ్చి పాస్పోర్ట్ ఒక్కటి తీసేసుకొని మిగతా డాక్యుమెంట్స్ వెనక్కి పంపించేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ అయిపోయి ప్యూర్ లెటర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను పాస్పోర్ట్ పాస్పోర్ట్ తీసుకొని వస్తానో రాదో వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళే ముందు మనం బైక్స్కి ఎలాగైతే కోల్డ్ స్టార్ట్ చేస్తామో మన కార్స్కి కూడా అలాగే కోల్డ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే
పొగలు వస్తున్నాయి సార్. కోల్డ్ స్టార్ట్ చేస్తే ఏంటంటే ఇంజిన్ కొంచెం టెంపరేచర్ అయిపోయిన తర్వాత కార్ లోపల ఉన్న ఆయిల్స్ కానీ ఫ్యూయల్స్ కానీ అన్నీ మంచిగా జింజన్లోకి వెళ్తాయి అనమాట. సో అందుకే కార్కి కోల్డ్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ అయితే నేను కార్ని కోల్డ్ స్టార్ట్ చేశాను. మనం ఒక్కసారి టెంపరేచర్ కూడా చూద్దాం. సో మనం ఇప్పుడే కార్ని కోల్డ్ స్టార్ట్ చేసాము. సో మన ఈ మధ్య రీసెంట్ టైమ్స్ ఎక్కువ గ్యారేజ్లో కార్ పార్క్ చేస్తున్నాను, ఎందుకంటే బయట టెంపరేచర్ కూడా కొంచెం prettyగా నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చూడొచ్చు బయట మొత్తం సమ్మర్ వైబ్స్ వస్తుంది. క్లైమేట్ అంతా కూడా +6 degrees కానీ +5 degrees అలా కనిపిస్తుంది. సో కార్ అంతా కూడా మొత్తం మట్టి కొట్టకపోయిందనమాట. సో మనం ఈ మట్టి మొత్తాన్ని కూడా చిన్న క్లీన్ చేయించాలి. సో ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం ప్యూర్ లీటర్ ఆఫీస్కి. సో మన సిటీలో చాలా ఆఫీస్ ఉంటే మనం మాత్రం ఖచ్చితంగా మెయిన్ ఆఫీస్కి వెళ్ళాలి, ఎందుకంటే మెయిన్ ఆఫీస్కి వెళ్తే మనకి ప్రాబ్లం చాలా ఫాస్ట్ రిజాల్వ్ అయిపోయింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి మనం మెయిన్ ఆఫీస్కి వెళ్ళిపోదాం. మనకి ఇప్పుడు ఏమైందంటే బేసికలీ వాళ్ళు మా పాత అడ్రస్కి ఇచ్చారు. నేను క్లియర్గా కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్కి వాళ్ళకి కాల్ చేసి చెప్పాను అనమాట. ఇది వాళ్ళ కంప్లీట్ మిస్టేక్. ఇది పాపం ప్యూర్ లీటర్ వాళ్ళు మిస్టేక్ కలిగి నాకు కస్టమర్ కేర్ వాళ్ళు హైర్ చేసుకుంటారు చూసారా. సో నేను అడ్రస్ చెప్తే మా పాత అడ్రస్ డెలివరీ అయిపోయింది. సో మనకి వాళ్ళు ఒక లెటర్ లాంటిది పంపిస్తారు. సో ఆ లెటర్ ఏంటో చూపిస్తాను ఒకసారి. లెటర్ మీద క్లియర్గా ఉంటుంది. సో బేసికలీ దీని మీద మన నేమ్ క్లియర్గా ఉంటుంది. దాంతోపాటు మనకి 5:15కి ఈ అడ్రస్లో రెడీగా ఉండి పిక్ చేసుకోవడానికి అని చెప్పారు. సో టైం వచ్చేసి ఇప్పుడు 3 అయిందనమాట. సో ఒక 2 hours ఆగిన తర్వాత నేను మళ్ళీ ఇదే అడ్రస్కి వెళ్ళేసి నా పాస్పోర్ట్ని సక్సెస్ఫుల్గా పిక్ చేసుకుంటాను. సో వన్స్ పిక్ చేసుకున్న తర్వాత మన వీడియో ఎండ్ చేద్దాం. ఫైనల్ అయితే నేనైతే నా ప్యూరో లెటర్ తెచ్చుకున్నాను. సో దీని లోపల అయితే మన పాస్పోర్ట్ ఉందన్నమాట. సో మన పాస్పోర్ట్ అయితే దీని లోపల సేఫ్గా ఉంది. సో దీని లోపల మనకి మన పాస్పోర్ట్ దొరికేసింది అనమాట. సో మనుషులను చాలా తప్పులు చేస్తుంటాం కదా, నేను కొంచెం ఎక్కువ చేస్తుంటాను. సో ఇలాంటి మిస్టేక్ జరిగినప్పుడే కదా మనం మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోకుండా ఉండం. సో సేఫ్గా నెక్స్ట్ వీడియో ఫైనల్లీ పాస్పోర్ట్ అయితే వచ్చేసింది. ఈ ఫైల్ని మాత్రం మనం మళ్ళీ వెనక్కి పంపించాలి పోలీస్ వెరిఫికేషన్ కోసం. సో దాని ప్రాసెస్ మొత్తం చిన్నగా చూద్దాం. సో నేను కొంచెం బిజీ ఉన్నా 3-4 days. సో 3-4 days 5 days తర్వాత ఈ వీడియో అయితే మీకు వచ్చింది. సేఫ్గా నెక్స్ట్ వీడియో.